ఎవర్ గ్రీన్ హైవే వరంగల్ హైవే. వరంగల్ హైవేలో రేట్లు రీజనబుల్ ప్రైస్ లో ప్రతి ఒక్కరు కొనే విధంగా దొరుకుతూ ఉంటాయి. ఈ హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కూడా మంచి రిటర్న్స్ పొందుతూ ఉన్నారు. ఇప్పటికప్పుడు ఏదో ఒక యాక్టివిటీ, ఏదో ఒక అనౌన్స్మెంట్, ఏదో ఒక కంపెనీస్ వస్తూనే ఉన్నాయి. దానివల్ల ఇక్కడ ఈ లొకేషన్లలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వారికి మంచి అప్రిషియేషన్ అనేది వస్తూనే ఉంది. ఎక్కడా కూడా మార్కెట్ ఉన్నా లేకపోయినా కూడా వరంగల్ హైవేలో మాత్రం ఎప్పటికప్పుడు పర్చేసింగ్ నడుస్తూనే ఉంది. రేట్లు ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. అలాగని కొనలేని పరిస్థితి అనేది ఏమీ లేదండి. అన్ని రకాల వాళ్ళు కొనగలిగే హైవే వరంగల్ హైవే. సో అలాంటి ఒక మంచి లొకేషన్ లో మీ హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో, అది కూడా డైరెక్ట్ 200 ఫీట్ రోడ్ ఫేసింగ్ లో హెచ్ఎండిఏ రేరా సర్టిఫైడ్ కలిగిన ఒక వెంచర్ ని మీకు ఇంట్రొడ్యూస్ చేయడానికి వచ్చాను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీస్. ఈ రోజు వచ్చేసి మనం వరంగల్ హైవే లో భువనగిరి మున్సిపాలిటీ, భువనగిరి టౌన్ కా అనుకోనున్న ప్రాజెక్టు చూడడానికి వచ్చాము. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు వరంగల్ హైవే నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో టువర్డ్స్ చిట్యాల నల్గొండ వెళ్లే రోడ్ ఫేసింగ్ లో ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంది. సో ఈ రోజు మనల్ని ఇన్వైట్ చేసిన వారు సిద్ధా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారు. సిద్ధా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారు ప్రజెంట్ చేసిన సిద్ధా విజిలింగ్ వుడ్స్ అనే ప్రాజెక్ట్ కి మనం రావడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ విశేషాలు లోపలికి వెళ్ళి ప్రాజెక్ట్ చూసుకుంటూ మాట్లాడదాం. ఈ ప్రాజెక్ట్ లో మెయిన్ హైలైట్ ఏంటంటే గనక చూస్తే, మనం అటు చూసుకుంటే డైరెక్ట్ మనకి వరంగల్ హైవే కి వాకబుల్ డిస్టెన్స్ లో టువర్డ్స్ చిట్యాల నల్గొండ వెళ్ళే పెద్ద రోడ్ ఫేసింగ్ లో ఉంటాం. అదే కాకుండా ఈ వెంచర్ లో నుంచి అంటే ఫ్యూచర్ మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో భువనగిరి చుట్టూ కూడా రింగ్ రోడ్ వేసే ప్లానింగ్ ఉంది. ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఏదైతే 150 ఫీట్ రోడ్ ఉందో ఈ వెంచర్ బ్యాక్ సైడ్ నుంచి ఆల్రెడీ దీని సెట్ బ్యాక్ వదిలి దాన్ని డెవలప్ చేసి ఈ యొక్క ప్రాజెక్ట్ డెవలప్ చేయడం జరిగింది అనమాట. అంటే ఈ యొక్క ప్రాజెక్ట్ హైలైట్ ఆల్రెడీ ఉన్న పెద్ద బస్ రూట్ అండ్ కనెక్టివిటీ, విజయవాడ హైవే అండ్ వరంగల్ హైవే కనెక్టివిటీ రోడ్ ఫేసింగ్ లో ఉంటుంది. దట్టు రానున్న డెవలప్మెంట్స్ ఏదైతే భువనగిరి చుట్టూ వచ్చే రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఆ 150 ఫీట్ రోడ్ కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ ల నుంచి వెళ్ళడం జరిగింది. ప్రాజెక్ట్ కి మెయిన్ హైలైట్ ఏది ఉంటది అంటే, ఎక్కడైనా కూడా మీరు కనెక్టివిటీ అండి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా మెయిన్ గా చూసేది రోడ్ కనెక్టివిటీ. చాలా మంది రోడ్ కు వాకబుల్ డిస్టెన్స్ లో కావాలనుకుంటారు, కానీ దీనికి మేజర్ పాయింట్ ఏంటంటే వరంగల్ హైవే కి వాకబుల్ డిస్టెన్స్ కాకుండా డైరెక్ట్ 200 ఫీట్ రోడ్ ఫేసింగ్. సో ఇంత మంచి ప్లస్ పాయింట్లు ఉన్న ఈ యొక్క ప్రాజెక్ట్ లో ప్లాట్స్ అనేది కూడా లిమిటెడ్ మాత్రమే మనకి అవైలబుల్ ఉన్నాయి. సో ఈ రీసెంట్ గా ఈ మధ్య కాలంలో ఈ యొక్క ప్రాజెక్ట్ లో ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళు 5 హౌసెస్ కి హౌస్ పర్మిషన్ కూడా తీసుకున్నారు. కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, చుట్టూ కూడా మీకు చూసుకుంటే అన్ని హౌసెస్, రోడ్ కనెక్టివిటీ కాకుండా హౌసెస్. అంటే ఎవరైనా ఈ యొక్క లొకేషన్ లో ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు కూడా తీసుకునే ఆపర్చునిటీ ఉంది. ఎందుకంటే ఇది హెచ్ఎండిఏ రేరా సర్టిఫైడ్ ఫైనల్ అప్రూవ్ రిసీవ్ చేసుకున్నారు. అంటే మార్టిగేజ్ కూడా రిలీజ్ అయిపోయింది కాబట్టి హౌసింగ్స్ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయబోతున్నారు. ఒకసారి మనం ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ కూడా చూసుకుంటే, ఈ యొక్క ప్రాజెక్ట్ లో మనకి ఏదైతే రోడ్స్ ఉన్నాయో ట్రెన్స్ నుంచి కూడా మనకు ప్రాజెక్ట్ లో 60 ఫీట్, 40 ఫీట్, 30 ఫీట్, 150 ఫీట్ రోడ్స్. అంటే మీరు చూడండి, ఒక ప్రాజెక్ట్ లో ఇన్ని ఫెసిలిటీస్ ఉండి, ఇంత బాగా రోడ్ డెవలప్మెంట్స్ ఉండి, ఎవెన్యూ ప్లాంటేషన్ కావచ్చు, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ వాటర్ కనెక్షన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎవెన్యూ ప్లాంటేషన్, లైటింగ్స్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి. సో అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఈ ప్రాజెక్ట్ టోటల్ వచ్చేసి మనకు 42 ఎకర్స్ లో డెవలప్ చేశారు. దీంట్లో మనకి 9 పార్క్స్ కూడా డెవలప్ చేశారండి. సో ప్రాజెక్ట్ కి తగ్గట్టుగానే డెవలప్మెంట్స్ కూడా చేశారు. ఆల్రెడీ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి రెడీ టు కన్స్ట్రక్షన్ కోసం చూసే వాళ్ళకి కూడా మంచి ఆపర్చునిటీ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా మంచి అప్రిషియేషన్ ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క ప్రాజెక్ట్ హైలైట్ ఇంకోటి ఏంటంటే, ఏదైతే రాబోతున్న త్రిబుల్ కి ఇన్సైడ్ లో ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంటుంది. రాబోతున్న త్రిబుల్ అని అంటున్నాం కదండి, ఎక్కడి నుంచి ఎక్కడికి అనుకుంటే కనుక వివేరా హోటల్ నుంచి మనకి అప్ టు నాగిరెడ్డిపల్లి అలా కనెక్టివిటీ వస్తుంది. కాబట్టి చాలా ఇన్సైడ్ మనం ఉన్నాము.
ఈ యొక్క ప్రాజెక్ట్లో బెస్ట్ అండ్ బెస్ట్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు నేను నిల్చుంది 150 feet రోడ్ ఏదైతే మీకు చెప్పానో, సో అది ఇది అనమాట. సో ఇది మొత్తం డెవలప్మెంట్ చేశారు. సో ఆల్రెడీ మీకు ప్రాజెక్ట్ అంతా చూపించాం కదండి, ఎంత బాగుందో. చుట్టుపక్కలన్నీ కూడా హౌసెస్, రోడ్ కనెక్టివిటీ అన్నీ కూడా ఉన్నాయి. సో ఒక్కసారి మనము ప్రాజెక్ట్ నియర్ బై హైలైట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఇది మనకి భువనగిరి మున్సిపాలిటీ, భువనగిరి టౌన్ కానుకొని ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంటుంది. అలాగే చూసుకుంటే భువనగిరి పోర్ట్ ఏదైతే ఉందో హ్యాపీగా మనం ఇక్కడ నుంచి కనిపిస్తూ ఉంటుంది అనమాట. తెలంగాణ తిరుపతిగా పిలువబడుతున్న మన యాదాద్రి టెంపుల్ అంత ఫేమస్ టూరిజం పరంగా మనకు ఆ టెంపుల్ కూడా మనం బిఫోర్ లోనే ఉంటాము. నియర్ బై ఏదైతే స్వర్ణగిరి అని ఈ మధ్య కాలంలో ఫేమస్ అయిన, ఈ మధ్య కాలంలో ఓపెన్ అయిన టెంపుల్ కి జస్ట్ మనము ఒక 2-3 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటాము. సో ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకుంటే మనకు ఎయిమ్స్ హాస్పిటల్ చాలా చాలా బాగా ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది కాబట్టి, అది మనకి సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాబట్టి ఆ ప్రాజెక్ట్ కి కూడా మనము దగ్గరలోనే ఉంటాము. అంటే అటు ఇన్ఫోసిస్ కావచ్చు, ఉప్పల్ నుంచి చూసుకుంటే ఒక 45 minutes డ్రైవ్ లోనే మనం ఈ యొక్క ప్రాజెక్ట్ కి చేరుకోవచ్చు. చెప్పుకుంటూ పోతే సో మెనీ డెవలప్మెంట్స్ ఈ యొక్క హ్యాపెనింగ్ హైవేలో ఉన్నాయి. కాబట్టి మీరు ఈ వెంచర్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న, కన్స్ట్రక్షన్ పర్పస్ చూడాలనుకున్న లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఓన్లీ 32 ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి. అవి కూడా ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్ లో ఉన్నాయి. 167 స్క్వేర్ యార్డ్స్ నుంచి అప్ టు మనకి 300 వరకు అవైలబుల్ ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం కంపెనీ వారి నంబర్ స్క్రీన్ పైన ఇస్తున్నాను, కాల్ చేసి ప్రైస్ కావచ్చు, మరి మీ డౌట్స్ కావచ్చు అడిగి విజిట్ అనేది ప్లాన్ చేసుకోండి. సో ఇదండి ఈరోజు మన వీడియో. వరంగల్ హైవే భువనగిరి మున్సిపాలిటీలో సిద్ధ ప్రాజెక్ట్ వారి వెంచరు హెచ్ఎండి రేరా సర్టిఫైడ్ కలిగిన ఈ ప్రాజెక్ట్ మనల్ని ఇన్వైట్ చేశారు. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.